హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లోపల సీటింగ్ అరేంజ్మెంట్స్, ఫుడ్, టాయిలెట్స్ ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను. మీకు ముందుగా నా వీడియోస్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అమెరికా నుండి ఇండియాకి వస్తున్నానండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో. ఫస్ట్ ఇక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ టు న్యూయార్క్. ప్రజెంట్ మేము డెట్రాయిట్కి వెళ్తున్నాము మేమున్న ప్లేస్ నుంచి. ఇది డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ పాయింట్. ఈ చెక్కింగ్ పాయింట్కి వచ్చి మేము బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసి ట్యాగ్ వేయించి వాళ్ళకి ఇచ్చేసాము. అవి ఫ్లైట్లో వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెక్ఇన్కి వచ్చాము. సెక్యూరిటీ చెక్ఇన్లో మన క్యాబిన్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, షూస్, వాచ్, సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక ట్రేలో పెట్టి స్కాన్కి పంపించాలి. తర్వాత మనల్ని కూడా స్కాన్ చేస్తారు. తర్వాత బోర్డింగ్ పాయింట్కి వెళ్ళి నేను ఫ్లైట్ ఎక్కాను. 6:40కి నాకు ఫ్లైట్, మార్నింగ్ 6:40కి ఫ్లైట్ ఎక్కి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగానండి. జెట్ బ్లూ ఎయిర్లైన్స్ ద్వారా న్యూయార్క్కి రీచ్ అయ్యాను. వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. మేము అక్కడ దిగిన వెంటనే వీల్ చైర్ అసిస్టెంట్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని గేట్ నెంబర్ 20 దగ్గర వదిలిపెట్టారు. అక్కడి నుంచి మేము దోహాకి వెళ్ళాలి. ఫ్లైట్ వచ్చింది. వీల్ చైర్ అసిస్టెంట్స్ వాళ్ళు వచ్చి ఇలా వీల్ చైర్లో తీసుకొని వెళ్తారు. అసిస్టెంట్స్ మనం టికెట్ అప్పుడే తీసుకున్నట్లయితే కరెక్ట్ ఈ ర్యాంపో నుంచి గేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎయిర్ హోస్టెస్లు మనకి గైడ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ ఎయిర్లైన్స్లోకి రాగానే ఫస్ట్ కనిపించేది బిజినెస్ క్లాసు. ఇక్కడ అన్ని ఇండివిజువల్ క్యాబిన్స్ ఉంటాయి. వాళ్ళకి సెపరేట్ చైరు, టేబుల్, టీవీ ఇట్లా ఈ విధానంగా ఉంటుంది. కాకపోతే ఈ బిజినెస్ క్లాస్ టికెట్ కూడా వెరీ హైగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎకానమీ క్లాసు. ఇక్కడ చాలా చైర్స్ ఉంటాయి, సీటింగ్ అరేంజ్మెంట్స్, రోలు. ఒక్కొక్క రోకి వచ్చి 10 చైర్స్ ఉంటాయి. రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 3, మధ్యలో 4. ఈ స్టార్టింగ్లో కూడా ఎకానమీలో స్టార్టింగ్లో కూడా లెగ్ స్పేస్గా ఉంటుంది. అంటే కొద్దిగా ఇంక ఎక్స్ట్రా 10,000 to 15,000 ఎక్స్ట్రా పెట్టినట్లయితే లెగ్ స్పేస్ అంటే పొడవాటోళ్ళకి కాళ్ళు జాపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఉంటుంది అక్కడ చైర్ సీటింగ్. ఈ కనిపించేవన్నీ కూడా షెల్ఫ్లు. మనం తెచ్చుకున్న 7 kgs వర్త్ ఉన్న బ్యాగ్ని అక్కడ పెట్టుకోవచ్చు. అందరు లోపలికి వస్తున్నారు. నేను కూడా వచ్చి నా చైర్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా జాకెట్ ఉంటే ముందు చైర్కి ఒక నాప్ ఉంది, ఆ బటన్ లాంటి నాపు దానికి తగిలించాను. చూడండి, మన ముందు ఉన్నటువంటి చైర్కి వెనక భాగంలో మన టీవీ పెట్టి ఉంటుంది. చైర్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. కాకపోతే పొడవాటి వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కొద్దిగా కాళ్ళు మర్చుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఎడ్జ్ సీట్ తీసుకున్నాను. మధ్యలో ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే లేచి నడవచ్చని ఉద్దేశంతో. ఇక్కడ చైర్లో చూసారా మనకి కొన్ని వస్తువులు పెట్టారు. అట్లా ఆ వస్తువులు ఏంటి అనేది చెప్తాను మీకు. విండో సీట్లో నుంచి అయితే బయట వ్యూ ఇంత బ్యూటిఫుల్గా చూడొచ్చండి. ఇది టేకప్ అయినప్పుడు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అవుట్ సైడ్ వ్యూ. ఈ వస్తువులు ఏంటి అనేది చూద్దామండి ఒక్కొక్కటిగా. ఇవి ఎయిర్ ఫోన్స్. మనం టీవీ చూసేటప్పుడు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అవి ఉపయోగిస్తాము. అట్లానే ఆ ప్యాకెట్ ఏంటో కూడా మీకు చెప్తాను. సాఫ్ట్ పిల్లో కూడా ఒకటి ఇచ్చారు. ఇది మనం పడుకున్నప్పుడు తలగడ కింద పెట్టుకోవచ్చు. అట్లానే ఏసీ ఎక్కువైనప్పుడు ఈ బ్లాంకెట్ని కప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఇచ్చారు. అది కాకుండా మన చైర్కి మన తల భాగంలో ఒక చిన్న పిల్లో కూడా ఉంటుంది. ఈ ప్యాకెట్లో ఇక్కడ ఒక 1 పేరు సాక్స్ ఇచ్చారు. అట్లానే కళ్ళకు పెట్టుకోవడానికి ఐప్యాడ్ ఒకటి ఇస్తారు. అది కళ్ళకు పెట్టుకోవచ్చు పడుకునేటప్పుడు లైట్ పడకుండా. తర్వాత వచ్చేసరికి ఈ పక్కన క్యాబిన్స్ ఉన్నాయి. ఆ క్యాబిన్స్లో ఒక్కొక్క క్యాబిన్లో మనకి బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులు ఉంటుంది, అందరికీ పెట్టుకుంటారు. తర్వాత మన సీట్ వెనుక భాగంలో వచ్చేసరికి అటాచ్డ్ పిల్లో ఒకటి ఉంది. ఆల్రెడీ ఇందాక ఒక పిల్లో చూపించాను కదా, సాఫ్ట్ పిల్లో, అది కూడా పెట్టుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఈ చైర్ హ్యాండిల్ కింద ఒక చిన్న బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది చైరు, 1 or 2 inches రిలాక్సేషన్గా. అట్లానే కింద 2 బ్లాక్ కలర్వి బ్యాగ్స్ లాగా ఇచ్చారు. ఎప్పుడన్నా వేస్ట్ కానీ ట్రాష్ కానీ పెట్టుకోవచ్చు.
ఇట్లా ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ని స్ప్రెడ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకోవచ్చు. అట్లానే హెడ్ ఫోన్స్ ఇచ్చారు. హెడ్ ఫోన్స్ని టీవీ చూసేటప్పుడు ఇయర్స్కి పెట్టుకొని ఈ విధంగా స్విచ్ బోర్డులో ప్లగ్ పెట్టి మనం టీవీ చూడవచ్చు. ఇక్కడ చూసారా ఒక బటన్ ఉంది. బటన్ నొక్కితే రిమోట్ బయటకు వస్తుంది. ఈ రిమోట్ను ఉపయోగించి మనం టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఛానల్స్ మార్చుకోవచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. బాగుంది కదా, బాగా ఫిక్స్ చేశారు ఇక్కడ. నేను ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నాను చూడండి. అక్కడ ఆడియో అనౌన్స్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తున్నారు, అందుకని అది ఓపెన్ అవ్వడం లేదు. తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ ఛానల్లోకి వెళ్ళాను. ఛానల్లోకి వెళ్ళి మూవీస్ బై లాంగ్వేజ్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా లాంగ్వేజెస్ అన్నీ డిస్ప్లే అయ్యాయి. చాలా కంట్రీస్ నుంచి చాలామంది పీపుల్ ట్రావెల్ చేస్తుంటారు కదా, అందుకని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ కనిపించగానే క్లిక్ చేశాను. వెంటనే మూవీస్ డిస్ప్లే అయ్యాయి. వాటిల్లో ఒక సినిమాని నేను అట్లా క్లిక్ చేస్తే అది సుధీర్ హీరో, మా నాన్న సూపర్ హీరో సినిమా. బాగానే ఉంది, చూశాను. అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ పక్కన మీకు ఒక లైటింగ్స్ కనిపిస్తున్నాయి. అట్లానే నాబ్స్, ఏసీ నాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఏసీ నాబ్స్ని ఆల్ డైరెక్షన్స్ మనం పెట్టుకోవచ్చు. మనకి ఏసీ కావాల్సిన దాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఎదురు సీట్లో బ్యాగ్, ఒక పాకెట్లో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక పాంప్లెట్ ఇస్తారు. ఇవే ఇన్స్ట్రక్షన్స్ని ఎయిర్ హోస్టెస్ కూడా చెప్తుంది ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు. అట్లానే పేపర్ డిస్పోజబుల్ కవర్ ఇచ్చారు, పేపర్ కవరు. దీంట్లో ట్రాష్ పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ కాఫీ తాగినా టీ తాగినా ఏమన్నా ట్రాష్, ఏ ట్రాష్ వచ్చినా దీంట్లో పెట్టుకుంటే తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆ ట్రాష్ని కలెక్ట్ చేసుకుంటారు. చైర్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా సైడ్ బై సైడ్ ఉన్నాయో. కాకపోతే బిట్వీన్ ద రోస్ మాత్రం ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అనౌన్స్ చేశారు సీట్ బెల్ట్ పెట్టుకోమని. సీట్ బెల్ట్ యాక్చువల్గా ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఈ విధంగా ఉంటుంది నైట్ టైము. ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఫుడ్ అండి. ఫుడ్ ప్రతి 4 అవర్స్కి ఆఫర్ చేశారు. లంచ్లో నాకు బార్లీ గింజలు ఇలా ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ఫ్రూట్స్ వేసి ఇచ్చారు స్వీట్ లాగా. అట్లానే యోగర్ట్ ఇచ్చారు. తర్వాత బ్రెడ్తో చేసిన ఒక స్నాక్ ఇచ్చారు. రైస్ ఇచ్చారు, కొద్దిగా రైసు. తర్వాత అలసందల కర్రీ, పన్నీర్ కర్రీ ఇచ్చారు. వాటితో పాటు టిష్యూ పేపర్లో ఒక నైఫ్, ఫోర్కు, స్పూన్ కూడా ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇచ్చారు. అట్లానే జ్యూస్ అదర్ డ్రింక్స్ అడిగితే నేను యాపిల్ జ్యూస్ తీసుకున్నాను. అక్కడ చాలా రకాల జ్యూస్లు ఉంటాయి, కోక్స్ ఉంటాయి, స్ప్రైట్లు ఉంటాయి, మందు కూడా ఉంటుంది. తర్వాత 4 అవర్స్కి మళ్ళీ ఈ విధంగా స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. చిప్స్, స్వీట్ పాప్కార్న్ ఇచ్చారు, చాక్లెట్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ 4 అవర్స్కి మళ్ళీ స్నాక్స్ తీసుకొచ్చారు. వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళకి వెజిటేరియన్ రిలేటెడ్ శాండ్విచ్లు ఇచ్చారు. నాకు మష్రూమ్ శాండ్విచ్ ప్లస్ స్ప్రైట్ తీసుకున్నాను. తర్వాత మధ్య మధ్యలో మనం కావాలంటే బ్లాక్ టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వచ్చి చికెన్ రిలేటెడ్ కానీ ఏదన్నా అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇది మష్రూమ్ శాండ్విచ్. మళ్ళీ డిన్నర్లో వాటర్ బాటిల్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, యోగర్ట్ ఇచ్చారు, అట్లానే సాస్ ఇచ్చారు. ఇట్లా ఇక్కడ రెండు బోండాలు ఇచ్చారు, దాంతోపాటు బఠానీ కర్రీ ఇచ్చారు. ఇక్కడ చూసారే ఈ బాక్స్లో ఎండుమిరపకాయలు చాలా అట్రాక్టివ్గా పెట్టారు. ఫుడ్ బాగానే ఉంది. అట్లానే డ్రింక్స్ కూడా ఇచ్చారండి. డ్రింక్స్ అంటే కోకు, స్ప్రైట్, ఆరెంజ్ జ్యూస్ అలాంటివి. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఇది ఒక చిన్న ఫుడ్ క్యాబిన్ అండి. ఇక్కడి నుంచే ఎయిర్ హోస్టెస్లు ఫుడ్ని తీసుకొచ్చి సర్వ్ చేస్తుంటారు. ఇంతమందికి ఇన్ని రకాల ఫుడ్ స్టఫ్స్ని వాళ్ళు ఈ చిన్న చిన్న బాక్సుల్లోనే సర్దుకొని నీట్గా వాటిని తీసుకొని మళ్ళీ ఓవెన్లో పెట్టి వేడి చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. అట్లానే హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు, లేదా హాట్ టీ, బ్లాక్ టీ కూడా ఇస్తుంటారు. ఈ చిన్న క్యాబిన్లో వాళ్ళు ఇంతమందికి ఫుడ్ స్టఫ్ని ఇలా పెట్టి తీసుకొస్తుంటారు. చాలా బాగుంది కదా ఈ క్యాబిన్. ఫుడ్ క్యాబిన్ అంటే ప్యాంట్రీ, ఫుడ్ ప్యాంట్రీ అనుకుంటాను దీని అనేది. తర్వాత టాయిలెట్ చూస్తే వెరీ స్మాల్ టాయిలెట్ అండి. ఇక్కడ జస్ట్ బయట నుంచి పుష్ చేస్తే అది డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి ఇలా లాక్ చేసుకోవడమే డోర్ని.
తర్వాత చూసినట్లయితే డ్రై టిష్యూస్ కనిపించాయి. 2 అడుగులు మాత్రమే ఉందండి. 1 అడుగులోనేమో కమోడ్ అరేంజ్ చేశారు. తర్వాత చూసారా అక్కడ వాల్స్కి ర్యాక్స్ ఉన్నాయి బాటిల్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ కమోడ్ పక్కన బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది ఫ్లషింగ్ బటను. అట్లానే కమోడ్కి పక్కన వెట్ టిష్యూ కూడా ఉందండి. ఇది యూజ్ చేసుకున్న తర్వాత మనం ట్రాష్లో పడేయాలి లేదా ఆ కమోడ్లో వేసి ఫ్లష్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి పక్కన ఒక చిన్న సింక్ ఇచ్చారు. దీంట్లో హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు. పక్కనే హ్యాండ్ వాష్ జెల్ ఉంది. అట్లానే టిష్యూస్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం వెరీ డిఫికల్టీ అండి. ఇంకా తర్వాత మేము రీచ్ అయ్యాము దోహా ఎయిర్పోర్టు. అక్కడికి వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు రాలేదండి. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లో మమ్మల్ని ఈ ఖతార్ ఎయిర్లైన్స్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా నడిచే వాళ్ళేమో మెట్ల మీదుగా వెళ్ళిపోతారు. వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళని ఆపోజిట్ డైరెక్షన్లోకి తీసుకెళ్తే అక్కడ ఒక ఎలివేటర్ ట్రక్ ఉందండి. ఆ ట్రక్లోకి అందరినీ పంపించారు. పంపించిన తర్వాత అటువైపు ఫ్లైట్లో డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత మేమందరం ఒక్కొక్కరము లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ ఎలివేటర్ అలా పైకి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ట్రక్ ఓపెన్ అవుతుంది. లోపల నుంచి మేము ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇలా వీల్ చైర్ అసిస్టెన్స్ ఉన్న వాళ్ళని ఈ విధంగా ఫ్లైట్లోకి పంపించారు నడిచే పని లేకుండా. ఫ్లైట్ దోహా నుంచి హైదరాబాద్కి 4 hours 10 minutesలో రీచ్ అయింది. బిఫోర్ రీచింగ్ ద హైదరాబాదు ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేశారు, మీ లగేజ్ 10th బెల్ట్ మీద ఉంటుంది, కలెక్ట్ చేసుకోమని. మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇమిగ్రేషన్ పార్ట్కి వెళ్ళాము. అక్కడ స్టాంప్ వేయించుకొని మా లగేజీని ఈ బెల్ట్ మీద కలెక్ట్ చేసుకొని ట్రాలీలో పెట్టుకొని బయటకు వచ్చాము. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని తీశాను. వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినపడి ఉంటే ఇగ్నోర్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.